హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కడన్లోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది. దీని చుట్టుప్రక్కల ప్రాంతం ఇది. ఈ దేవాలయం వచ్చేసి ఫ్రెండ్స్ పెడన బస్టాండ్ దగ్గర నుంచి ఒక 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మనం లోపలికి వెళ్తున్నాం. దేవాలయాన్ని పూర్తిగా చూపిస్తాను, చూడండి మిస్ కాకుండా. గోపురం దాటేసి వచ్చాను లోపలికి. ఇటు పక్కన వచ్చేసి ఇదేమో ధ్వజస్తంభం. ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏమో అటు కాలు కడుక్కునే ప్రదేశాలు, ఏమో నవగ్రహాలు, మండపం. ఈ ధ్వజస్తంభం వచ్చేసి మార్చి 1, 2004 సంవత్సరంలో ఈ ధ్వజస్తంభాన్ని అనేది ప్రతిష్టాపించారు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్కి సుమారు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వేప చెట్టు వచ్చేసి ఇది దాదాపు ఒక 100 సంవత్సరాల హిస్టరీ కలిగి ఉంది. వేప చెట్టుకి టెంపుల్ పరిసరాల ప్రాంతం చాలా ఎక్కువ అండి. ఈ టెంపుల్ ఇటు పక్కన వచ్చేసి యజ్ఞం చేసుకోవడానికి, హోమాలు చేసుకోవడానికి మండపం. ఇది మండపం. ఇదేమో భోజనశాల. ఇక్కడ హోమాలు కానీ భోజనాల సదుపాయం కానీ ఈ మండపంలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ సైడ్ వచ్చేసి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అగస్తేశ్వర స్వామిది. ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల వచ్చేసి ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటేమో అయ్యప్ప స్వామి టెంపుల్, ఇంకోటేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇటు పక్కన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం. ఇది 3/11/1999 దీన్ని రెనోవేషన్ చేశారు. అంటే ఇంతకన్నా ముందే ఈ దేవాలయం అనేది ఇది మాత్రం అనేవి ఉన్నాయి. ఈ పక్కన ప్రాంతం వచ్చేసి దేవాలయానికి లెఫ్ట్ సైడ్. ఈ పైన వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ శివకోటి స్తూపం. ఇది శివకోటి స్తూపం. ఈ పక్కన వచ్చి ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. దీని బ్యాక్ సైడ్ కూడా మనం చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా ప్రదక్షిణ చేసుకోవడానికి దారి ఉంది. ఇది చుట్టుపక్కల ప్రాంతం టెంపుల్కి. ఈ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఒకసారి చుట్టూ రౌండ్ వేద్దాం ప్రదక్షిణలాగా. ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి అయ్యప్ప స్వామిది. 2 పక్కనే ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఈ శిలాఫలకాల మీద ఈ దాతలు ఈ గుడి నిర్మాణానికి కానీ ఏదైనా రెనోవేషన్ పనులు చేయించడానికి కానీ ఈ అందరి పేర్లు కూడా దాతలు. ఈ పేర్లు అన్నీ కూడా శిలాఫలకాల మీద పెట్టారు. చూడండి, ఇది బారు మొత్తం కూడా దాతల పేర్లు. ఇది దాతల పేర్లు. ఇదేమో వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ లెఫ్ట్ సైడ్. బాగుంది కదా ఫ్రెండ్స్ టెంపుల్ కూడా. ఇది అయ్యప్ప స్వామి గుడి టెంపుల్. ఇక్కడ వచ్చేసి ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు. ఇక్కడే మొత్తం పూజలు కూడా, భజనలు మొత్తం కూడా ఈ టెంపుల్లో. ఈ గుడిలోనే దాదాపు 1, 2, 3, 4 ఉన్నాయి. నవగ్రహాలతో 5 ఉన్నాయి టెంపుల్స్. ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు కూడా ఇది కూడా కొన్ని సంవత్సరాల నుంచి హిస్టరీ దీనికి కూడా ఉంది. శ్రీమన్నారాయణ మూర్తి. ఈయన శ్రీమన్నారాయణ మూర్తి పైన ఆర్కిటెక్చర్. ఇది లక్ష్మీ నరసింహస్వామి బ్యాక్ సైడ్ గుడికి. ఈ పక్క వచ్చేస్తే ఇదంతా కూడా ఇక ప్రదక్షిణాలు చేసుకోవడానికి నెక్స్ట్ పాయింట్ ఇది. ఇక్కడ అభిషేకం చేసిన జలమంతా కూడా దీంట్లోంచి బయటకు వెళ్తుంది. పాలధార అంటారు, సోమసూత్రం. ఇదేమో చండీశ్వర అనేది. ఇది ఇక్కడ ఒక మండపం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా హోమాలు చేస్తారు. భోజన కార్యక్రమాలు కానీ ఏదైనా భజన కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ చేస్తారు. ఈ ఆలయంలోనే ఒక రావి చెట్టు కూడా ఉంది. ఈ రావి చెట్టుకు కూడా చాలా హిస్టరీ ఉంది. ఇక్కడ ఎంతోమంది కూడా ఇది చాలా నమ్మకంగా భావిస్తారు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కానీ, మ్యారేజెస్ కాని వాళ్ళందరూ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ చుట్టూ తిరిగితే ఏంటంటే అన్నీ సక్సెస్ అవుతాయి అని చెప్పి నమ్మకం. అలా జరిగింది కూడా. కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఇది. చూస్తున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇటువైపు వచ్చేసి చిన్నపాటి గార్డెన్ కూడా ఉంది. ఇదిగోండి, ఇదంతా కూడా గార్డెనే ఈ దేవాలయానికి మొత్తం కూడా గార్డెన్. ఇక్కడ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. కొబ్బరి చెట్టు. టోటల్గా ఇది ఒక దేవాలయం అండి. ఇక్కడ వచ్చేసి శిలాఫలకాల మీద అష్టాదశ శక్తి పీఠములు ఇవి ఎక్కడి నుంచి ఏ ఉన్నాయి మొత్తం. అష్టాదశ శక్తి పీఠములు అంటే అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం 18.
ఈ 18 శక్తిపీఠాలు ఇవి. దీనిపైన వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు వచ్చేసి మొత్తం 12. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 12. సోమనాథ్ జ్యోతిర్లింగం, గురుష్టేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ఇవి మొత్తం 12. అష్టాదశ శక్తిపీఠాలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా ఈ గోడ మీద పూర్తిగా కూడా మనకు తెలిసేలాగా ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి పార్వతీదేవి టెంపుల్. ఈ సైడ్ పార్వతీదేవి టెంపుల్. ఈ 9/8/2000 రెనోవేషన్ చేశారు. ఈ గుడికి కూడా ఇప్పటి నుంచో ఉంది. ఇది ఆర్కిటెక్చర్ బాగుంది ఫ్రెండ్స్. ఇది బాగా కూడా అసలు బాగా చేశారు. డిజైన్ కూడా, రంగులు కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్లో ఒక దేవతా సర్పం కూడా తిరుగుతుందని అంటారు. ఒక పంతులు గారికి కూడా కనిపించిందని చెప్పేసి విన్నాను. అది నిజమే. చాలా ఈ టెంపుల్లో అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక వైబ్రేషన్స్, తెలియని ఒక అనుభూతి ఫీలింగ్ కూడా ఉంటుంది. చాలామంది కూడా ఈ టెంపుల్ని దర్శించుకుంటూ ఉంటారు. చాలా బాగుంది టెంపుల్. ఖాళీ స్థలం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ లోపల వచ్చేసి ఇది ఒక నిర్మాణంగా ఉంది చూసారా. దీంట్లో వచ్చేసి స్వామివారికి అభిషేకం ఇంకా ఏవైనా సరే చేస్తూ ఉంటారు ఇక్కడ. అభిషేకం, యోగాసనాలు, జ్ఞానం, జపం ఇక్కడ చేస్తూ ఉంటారు. స్వామివారికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుపుతూ ఉంటారు. ఈ పక్కన వచ్చేసి నవగ్రహాలది. ఈ నవగ్రహాల చుట్టూ కూడా తిరుగుతారు. ఇక్కడ ఫేమస్ అండి ఇది ప్రాంతం. కొబ్బరికాయలు కొట్టు స్థలం కానీ ఇవన్నీ A to Z. ఇది గోపురానికి వచ్చేసాం. ఇది ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇక్కడ మనకి టోటల్గా ఈ గుడి హిస్టరీ ఇది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.